హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ చోలే ఆలు బఠానీ కుర్మా. దీనికి కావాల్సింది 2 ఆలులను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉడకబెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాగాక మనం దీనిలోకి పోపు పెట్టుకోవాలి కాబట్టి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు అన్నది మనము చిటపటం సౌండ్ వచ్చాక పోపు అనేది బాగా వేయించుకోవాలి. మనం చిటపటమని సౌండ్ రాగానే దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఆనియన్స్ అనేది పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది వేయించుకుంటే మనకు కుర్మా అనేది అంత టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా వేయించుకున్నప్పుడు 2 పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి. 2 కలిపి బాగా వేయించుకున్న తర్వాత దీనికి తగినంత కారము, ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలిసి ఒకసారి బాగా వేయించుకోవాలి. మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు వేయించుకోవాలి. మనకు ఆనియన్స్ లెక్కల ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలుతుంది కాబట్టి దీనిలోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి 2 టమాటాలను మిక్సీ పట్టుకొని ప్యూరీ చేసుకొని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఇట్లా పొంగు అనేది వచ్చాక దీనిలోకి మనము ఆలు ఉన్నది ఉడకబెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆలులను పెద్దగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు కుర్మా అన్న టేస్ట్ బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాక మనం ఉడకబెట్టిన చోలే బఠానీని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత మనము ఉడకబెట్టిన ఆలు ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మన కుర్మా అనేది ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనకు మూత తీసి చూస్తే ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలుతుంది, పొంగు వస్తుంది అన్నట్టు మనకు కుర్మా అనేది రెడీ అవుతుంది. దీనిలోకి ఒక నిమ్మకాయను పిండుకోవాలి. పిండుకుంటే మనకు చపాతీలోకి, రైస్లోకి, అన్నంలోకి తిన్నప్పుడు పుల్లగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు కుర్మా అనేది 50% రెడీ అయిపోయింది. ఇంకొక 50% ఉంది కాబట్టి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే మనకు కుర్మా అనేది రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ గల చోలే ఆలు బఠానీ కుర్మా రెడీ. బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్.